లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్బర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఈ మూమెంట్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే బంగారం ఫర్దర్గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అంటే తగ్గుతుందా అని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే? ఈ వీకెండ్లో చూసుకుంటే అఫ్కోర్స్ ఇట్ ఈస్ అ వర్కింగ్ డే బట్ ఇట్ ఈస్ నాట్, ఎందుకంటే ఇట్స్ అగైన్ ఇంటర్నేషనల్ హాలిడే అని చెప్పొచ్చు బికాస్ ఆఫ్ అ ఫెస్టివల్ రీజన్. బట్ మార్కెట్స్లో ఏంటంటే ఏదైతే లాస్ట్ ఫ్రైడే చూపించిన ఇంపాక్ట్ అంటే నేను అందరికీ చెప్పాను, ఏప్రిల్ మంత్ 4th ఏప్రిల్ రోజున మీకు ఫ్యూచర్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో కాబట్టి యాక్టివిటీ అందులో కంప్లీట్గా డెడ్. సో నా ఏదైతే కొత్త ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ ఉందో అది 5th of Juneకి ఎక్స్పైర్ అవుతుంది. సో అందులో అనేది యాక్టివిటీ చాలా పెరిగిపోయింది. దానివల్ల మనం చూసాము ఈ వీకెండ్లో సాటర్డేస్ అండ్ సండే రోజున చాలా స్ట్రాంగ్గా అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరగడం జరిగింది. అండ్ ఈసారి 24 క్యారెట్ గోల్డ్ 91,000 దాటిపోయింది. సో 91,120 దరిదాపుల్లో ఉంది. అది కాస్త మనం ఈ రోజున చూస్తే పడింది కదా అనుకుంటాం, కానీ యాక్చువల్గా పడింది జస్ట్ బై ₹1 ఓన్లీ. ఎందుకంటే ద ప్రైసెస్ హ్యాస్ లిటరలీ ఎగ్జాబిడెంట్లీ చాలా ఎక్కువగా పెరిగిపోయా. అది నేను మీకు ఫస్ట్ 24 క్యారెట్ గోల్డ్లో చూపిస్తా. సో నిన్నటి ప్రైస్ చూసుకుంటే 9120 ఉన్న గోల్డ్ కాస్త ఈ రోజున 9119 ఉంది. ఇట్ హెస్ జస్ట్ ఫాలన్ బై ₹1. కానీ ఒక విషయం మీరు గమనించాలి, ఇక్కడ ప్రతిసారి 8500 నుంచి 900 లోపల వరకు ఉండేది బంగారం, ఒక గ్రామ్ బంగారం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే మీకు కంప్లీట్గా 9000 దాటి 9120 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అంటే మనం అనుకున్న ₹1,00,000 ప్రైసింగ్ ఏదైతే ఉందో అది చాలా త్వరలోనే అఫ్కోర్స్ ఏప్రిల్ నెలలోనే వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, ప్రొవైడెడ్ 2nd ఏప్రిల్ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా సాయంత్రము అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చెప్పబోతున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంది. ఒకవేళ నిజంగానే గోల్డ్కి ఫేవర్డ్ లాంటి న్యూస్ వచ్చిందనుకోండి, ఏప్రిల్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ లోపల మీరు ₹1,00,000 పైనే చూస్తారు బంగారాన్ని. ఒకవేళ ప్రెసిడెంట్ గారు గోల్డ్కి నెగిటివ్ న్యూస్ వచ్చేలాగా ఆయన ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అప్పుడు గోల్డ్ మీకు 70,000లో కనిపిస్తుంది. అండ్ ఎక్విటీ మార్కెట్స్ వరల్డ్ వైడ్లో ప్రపంచంలో అంతటా పెరిగిపోతాయి. బట్ ఛాన్సెస్ ఆర్ 50-50 కాబట్టి వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. సో అప్పటిదాకా మనం చూద్దాము. లెట్స్ గో ఫర్ 22 క్యారెట్ గోల్డ్. సో 8360 ఉన్న బంగారము నిన్నటి ప్రైస్లో చూసుకుంటే ఈ రోజున అగైన్ సేమ్ ఫెనామినా 8359. సో ₹1 మైనస్లో ఇద్దరూ ఉన్నారు ఇక్కడ. సో నా ఇక్కడ చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్ 6840 నిన్న అండ్ ఈ రోజున 6839. ఇట్ హస్ గాన్ డౌన్ బై అగైన్ ₹1. సో ఇందులో ఎలాంటి కైండ్ ఆఫ్ రేర్ ఫెనామినా మొన్నటి రోజున మనం చూసాము, సాటర్డే రోజున దట్ గోల్డ్ వాజ్ గోయింగ్ అప్ బై ₹1 ఈచ్ అనమాట. కానీ ఈ రోజున చూసుకుంటే ₹1 ఈచ్ బై డౌన్ అనమాట. సో ఇది చాలా రేర్ ఫెనామినా విచ్ ఐ ఆస్ ఎవ్రీ టైమ్ టు మీరు నోట్ చేసుకోండి. సో దట్ ఇలాంటి రేర్ ఫెనామినా వల్ల మనకి ఏదైనా లాభం ఉందా, మనకి ఏదైనా నేర్చుకునే అవకాశం దొరుకుతుందా అవన్నీ నేను క్లాస్లో చెప్తా. ఓకేనా? నా కమింగ్ బ్యాక్ టు ది ఫ్యూచర్స్ మార్కెట్. కానీ ఫ్యూచర్స్ మార్కెట్ కంటే ముందు నేను చాలా ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలి. ఏం జరిగిందంటే మధ్య కొంచెము కొన్ని వేరే సిటీస్లో, ఇండియాలో, హైదరాబాద్లో కాదు, నకిలీ HUID నంబర్స్తో సహా నకిలీ హాల్మార్క్ జ్యువెలరీస్ కూడా అమ్ముతున్నారు. అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అన్న విషయము సరిగా అర్థం అవ్వట్ల. ఇది జరిగింది యాక్చువల్గా చాలా చిన్న పెద్ద జ్యువెలరీ స్టోర్స్లో జరిగింది ఆల్రెడీ. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే మీరు 2 రకాలుగా మీరు కొంటున్న జ్యువెలరీని ఎంత 24 క్యారెట్ గోల్డా, 22 క్యారెట్ గోల్డా, 18 క్యారెట్ గోల్డా దాన్ని ఎలా నిర్ధారించాలి అంటే మీరు BIS కేర్ యాప్ గురించి నేను అందరికీ నేర్పించాను, చూపించాను. ప్లే స్టోర్లో ఉంటుంది, iOS స్టోర్లో ఉంటుంది, మీరు వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీరు ఏదైతే నగలు కొంటున్నారో ఆ నగలు కొనే ముందు దాని HUID నంబర్ అంటే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. అది 6 డిజిట్ నంబర్ ఉంటుంది. అందులో మీరు వెళ్ళేసేసి ఆ నంబర్ని కాపీ చేసుకొని మీరు ఆ యాప్లో పేస్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఒకవేళ నకిలీది ఉందనుకోండి అక్కడే మీకు బ్లాంక్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎన్ని గ్రాములు ఉంది, ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ అమ్మొచ్చు అన్నది డీటెయిల్స్ అన్ని మిస్సింగ్గా ఉంటాయి. ఒకవేళ మీరు ఆ డీటెయిల్స్ అన్ని టైప్ చేసిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ వచ్చాయనుకోండి, ఆ డీటెయిల్స్ని మీరు షాప్ వాడితో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. బాస్ ఇది చూపిస్తున్న డీటెయిల్ నిజమా కాదా, ఎందుకంటే చూపించిన తర్వాత కూడా మన అబద్ధం అయితే అది మనకు తెలియదు కదా. సో అదొక విధం. ఓకే, అదొక విధానము. రెండోది మీకు చెప్తా,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 24 క్యారెట్ గోల్డ్ నేను చూపించాను ఇందాక, ప్రైస్ ఈ రోజున 9119 ఉంది. అంటే 1 గ్రామ్ బంగారము 9119 రూపాయలు ఉంది. సో అదే మీరు ఒకవేళ గోల్డ్ కొనాలి అనుకుంటే ఇక్కడ మీకు ఒక ఫోటోగ్రాఫ్ చూపిస్తాను, ఇందులో జాగ్రత్తగా చూడండి. మీకు 24 క్యారెట్ బంగారం అయితే 999 లేదా 995 ఉంటుంది. 23 క్యారెట్ ఎవరు కొనరు జనరల్గా, 22 క్యారెట్ మార్కెట్లో ఉంటుంది కాబట్టి 916 ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేసి ఉండాలి. అంటే 916 అంటే మీరు 22 క్యారెట్ గోల్డ్ కొంటున్నట్టు. ఇప్పుడు నేను ఈ ఫిగర్ నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవాళ మనం చూసాము 9119 బంగారం రేట్తో మీరు దీన్ని క్యాల్కులేట్ చేయాలి. అంటే మీరు ఎగ్జాక్ట్లీ అతను ఇస్తున్న బంగారం రేటు 22 క్యారెట్ గోల్డేనా కాదా, లేదంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారన్న విషయం మీకు ఇక్కడ తెలిసిపోతుంది. నా 9109 రూపీస్, ఓకే, 119 రూపీస్ ఇక్కడ మనం టైప్ చేశాక ఇంటూ మీరు కొంటున్న బంగారం 22 క్యారెట్ గోల్డ్ కదా, సో 916 ఇక్కడ 916 టైప్ చేయండి, ఇంటూ 916 ఇంటూ కేజీ ప్రకారంగా తీసుకుంటే మీ 10 గ్రాముల బంగారం అంటే ఒక తులం బంగారం కొన్నారనుకోండి, 10 గ్రాముల బంగారము మీకు ఏదైతే ఉంటుందో అంటే మీకు ఎగ్జాక్ట్లీ ఒక తులం బంగారము, అందులో మీరు ఇక్కడ 0.01 టైప్ చేయాలి. దాన్ని ఇట్ ఈస్ కన్సిడర్డ్ అంటే ఇది ఒక తులం బంగారం అనమాట. ఒక కేజీలో 0.01 అంటే ఒక తులం బంగారము. సో ఇక్కడ మీరు ఈజ్ ఈక్వల్ టు టైప్ చేస్తే 83,530 రూపీస్ అవ్వాలి మీకు తులం బంగారం నగలు ఏదైతే మీరు కొంటున్నారో. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాము ఎగ్జాక్ట్లీ 83,000 అంటే ఒక 10-20 రూపాయలు 50 రూపాయలు డిఫరెన్స్ రావచ్చు. మీకు చిన్న డిఫరెన్స్ అయితే ఓకేనండి, కానీ 1000 రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే చాలా పెద్ద విషయం కదా. సో 83,530 ఫర్ 10 గ్రామ్స్. ఇప్పుడు చూడండి 22 క్యారెట్ గోల్డ్లో 83,590 ఉంది. మనకు వచ్చిన ప్రైస్ అంతా 530, ఇక్కడ మీకు 590 చూపిస్తుంది. అంటే ఒక దాదాపు ఒక 50 రూపీస్ లోపల ఆ ఫ్లక్చువేషన్ అనేది క్వైట్ కామన్. సో ఇలా మీకు ఖచ్చితంగా ఈ క్యాల్కులేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 క్యారెట్ గోల్డ్ ఇంటూ 916 ఇంటూ 0.01 అంటే మీరు ఎన్ని గ్రాముల బంగారం కొంటున్నారు. ఒకవేళ 2 తులాలు కొంటున్నారంటే 0.02 టైప్ చేసుకోవాలి. దట్స్ హౌ యూ గెట్ ది ఎగ్జాక్ట్ వెయిట్ ప్రైస్ అనమాట. నౌ కమింగ్ టు ది ఫ్యూచర్స్ మార్కెట్. ఫ్యూచర్స్ మార్కెట్లో మీకు మార్కెట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి, ఓపెన్ లేవు కాబట్టి దిస్ వాజ్ ది లాస్ట్ వీక్స్ అనమాట. మనం ఒకసారి ట్రెండ్ లైన్తో ఒక ఐడియా ఇచ్చేద్దాము. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇప్పుడు కూడా బంగారము 90,000 దాటలేదు, కానీ స్పాట్ మార్కెట్లో దాటిపోతుంది. అంటే పర్చేసెస్ అనేది హెవీగా జరుగుతుంది గోల్డ్లో. అండ్ ఇక్కడ మీరు ఫ్యూచర్ మార్కెట్లో చూసుకుంటే ఇది కొత్త జూన్ నెలలో ఎక్స్పైర్ కాబోయే సిరీస్ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఈ డౌన్ సైడ్లో నుంచి ఇలా మనం డ్రా చేశాక సేమ్ ట్రెండ్ లైన్ కిందే ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్లో నా ఉద్దేశం ఏంటంటే రేపు మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ 9 AM మీకు ఒక హ్యూజ్ గ్యాప్ అప్ కనబడబోతుంది. దానికోసం వెయిట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ స్పాట్ మార్కెట్లో బాగా పెరిగింది, ఇక్కడ 89,000 ఉంది కాబట్టి 2,000 గ్యాప్ ఉంది. సో కనీసం ఆ 2,000 నుంచి ఒక 1,000 రూపాయలన్నా కవర్ చేయడానికి మనకు ట్యూస్డే మార్నింగ్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో గోల్డ్ ఎవరైనా కొనాలి అనుకుంటే ఈ సాయంత్రము 5 to 9 PMకి ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ ఉంటే మీరు చూసుకొని కొనమని చెప్తాను. బట్ వెయిట్ చేయకండి, అర్జెంట్ ఉంటే మాత్రం మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా, నేర్చుకోవాలా, నన్ను అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.